అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లెక్సీలు లాంటివి గతంలో అనేక కూడా ఒంగోలు నగరంలో వెలిసిన పరిస్థితి. కాకపోతే ఆ ఫ్లెక్సీలకి ఈ ఫ్లెక్సీలకు ఉన్న ఒక తేడా, ఒక మనిషి ఫోటో మిస్. అతను ఎవరో కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన దగ్గర నుంచి కూడా క్రియాశీలకంగా నగరంలో అదేవిధంగా నియోజకవర్గంలో వ్యవహరిస్తున్న వ్యక్తి జడా బాలనాగేంద్రం. అతను ఈ ఫ్లెక్సీల్లో కనిపించకపోవడానికి, నిన్న అతనికి సంబంధించిన ఒక ఆడియో లీక్ అయి వైరల్ అవడానికి మధ్య సంబంధం ఉందా అంటే ఉందనే అనుమానాలు అయితే వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ లబ్ధి కోసం తన కుమారుడిని ప్రోత్సహిస్తున్నాడు, మిగిలిన వారిని ఎవరిని పట్టించుకోవటం లేదని ఆ వీడియో యొక్క సారాంశం. నిజంగా అదే నిజమైనట్టయితే అతను జడా బాలనాగేంద్రం ఆ విషయాన్ని ఎందుకు వేరే వాళ్ళతో ప్రస్తావాల్సి వస్తుంది? మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వెన్నటువంటి ఈ జడా బాలనాగేంద్రం ఇప్పుడు ఇటువంటి ప్రస్తావన ఎందుకు తేవాల్సి వస్తుందో కూడా అసలు అయితే ఎవరికి తెలియని పరిస్థితి. అది నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి తన తనయుడు బాలినేని పర్వతిరెడ్డి రాజకీయ లబ్ధి కోసమే మిగిలిన వారిని ఉపయోగించుకుంటున్నాడా లేదా అనేది మటుకి రాబోయే రోజుల్లో తెలుస్తున్న పరిస్థితి. అసలు జడా బాలనాగేంద్రం అసలు ఆ సంభాషణలో ఏం మాట్లాడాడో ఇప్పుడు మీరే వినండి. తిట్టినోళ్ళు మేము అందరు కాదని లోకల్ ఎమ్మెల్యేతో విభేదించి భుజాన్ని వేసుకొని అన్ని చేస్తే మంచిదేనమ్మా, నేను మిమ్మల్ని దూరంగా వాళ్ళతో కలవద్దంటలేదు, మాకు గౌరవం లేని కాదు నేను ఉండలేమ్మా, అట్లా ఉండేవాడిని కాదు. చేసాడన్ని ఏడబాబు అన్ని వస్తాయి. ఇంకా అతను అతనిలో మార్పు మార్పు వచ్చింది అనుకొని కొద్దిగా నాకు ఇలా హాస్పిటల్ పోతున్నాను శంకర్ నేత్రాలయకి. నువ్వు ముందు వెళ్ళి ఆ పని చూసుకో, టెన్షన్ పడవాక. ప్రెస్ మీట్ పెట్టి పెట్టాల్సిన అడగాల్సిన మాటలన్నీ అడిగేస్తా, ఏదైతే అడిగేది దొంగలేవు. అప్పుడు అడుగుతా వీళ్ళ ఏందో, వీళ్ళ క్యారెక్టర్ ఏందో, అందరిని చుచ్చుకొట్టినట్టు బాలని చుచ్చుకొట్టాలంటే బాగా కాలం బాగా ఎంచుకుంటాలి వీళ్ళ కోసం. వీళ్ళ కోసం ఆరోగ్యాలు జడదెనుకొని తిరిగి అంటే కాదు, ఆరోగ్యాలు జడదెనుకొని డాక్టర్ 6 నెలల ముందు అయితే ఇంత సమస్య వచ్చేది కదా నీకు. నేను నరము కాకపోతే డబ్బులు బాగొట్టుకొని వ్యాపారాలు బాగొట్టుకొని దిగాదనుకొని తిరిగితే లాస్ట్ లో వాళ్ళ కొడుకు ఏం లేదబ్బా, వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేసుకోవాలని అన్నాడు. వాళ్ళ కొడుకు టీం చేసుకుంటున్నాడు. మనం ఏంటంటే మనతో అడ్జస్ట్ కాడు ఆ అబ్బాయి కూర్చోమంటే ఈ వంశీ లాంటి వాళ్ళు అయితే సెట్ అవుతారు, వంశీ గాడు ఈ మలగావుడు అయితే సెట్ అవుతారు. వీళ్ళు పుజావులు కోకలు కట్టేవాళ్ళు కదా, వీళ్ళైతే సెట్ అవుతారు. బాలానో చిట్టు సెట్ అవుతారు. మనకేం పని అసలు, మనం ఉంటే రాయలకి ఒక ఇప్పుడు నేను అదే అని నిన్న రోజు వెళ్ళిపోతుంది ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే నేను నువ్వేమో ఏం మాట్లాడకుండా నువ్వు వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పిలిచి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి మీటింగ్లు పెడుతుంటివి. అప్పటికి నేను తీసుకొచ్చా ఇంటి దగ్గరికి నీతో మాట్లాడిద్దామని. నువ్వు మమ్మల్ని ఒక విషయం ఆ ఇంట్లో కూర్చోండి అన్నావు, నువ్వు లోపలేమో మన అది కూడా వీళ్ళు అందరూ ఉన్నారని తెలిసింది, వెళ్ళిపోయాం మేము. ఇంకా యాక్చువల్లీ నీకోసం వచ్చాడు రియాజ్, ఆ రోజు మాట్లాడదాము కదా అని. నువ్వేమో ఈ లోపల మీటింగ్ పెట్టి ఆయమ్మని ఎక్కించుకోబోయి అని చేసావు. సరే ఏదో సరే నీ ఒపీనియన్ నీదిలే, ఇంకెందుకులేని నేను కూడా సైలెంట్ అయిపోయా. నేను ఏం మాట్లాడలేదు కదా ఇంకా. సరే నీ ప్రయత్నం నీది, నీ ఇష్టం, మాట్లాడుతున్నావు, అది నేను కాదలేదు. విన్నారుగా, ఇది జనసేనలో క్రియాశీలకంగా ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి సన్నిహితంగా ఉన్నటువంటి జడా బాలనాగేంద్రం మాట్లాడిన మాటల తీరు. ఇది అతను మనసులో నుంచి వచ్చిందా, లేకపోతే కొంతమంది మాట్లాడిచ్చారా, లేకపోతే అతను అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఈ మాటలు మాట్లాడేది మటుకి పూర్తిగా తెలియాలని పరిస్థితి అవుతూ ఉంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫ్లెక్సీల్లో అతను ఫోటో మిస్ కావటం, గత కొంతకాలంగా కూడా నగరానికి అదేవిధంగా పార్టీకి కార్యక్రమాలకి దూరంగా ఉండటం కూడా అతను పార్టీపై కొంత అసహనంతో ఉన్నాడు. అతన్ని ఆదరించట్లేదని ఒక
ఆ అసహనంతో కూడా అతను ఈ మాటలు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. నిజంగా అతను బాలినేని శ్రీనివాసరెడ్డిని అదేవిధంగా అతని తనయుడు ప్రణీత్ రెడ్డిని ప్రస్తావిస్తూ అతను చేసిన వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుందో కూడా వారి మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా ఇప్పుడు ఆర్టీవీ చేస్తుంది. ఇది ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గంలోని జనసేనలోని 2వ పార్ట్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిలోని అంతర్గత పోరు విశేషాలు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.